అందరికీ నమస్కారం. ఇప్పుడు నాతో పాటు ఇంటర్వ్యూలో ఉన్న వ్యక్తి మహిళా సాధికారతకి ఒక నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. స్త్రీ శక్తికి ఆవిడ ప్రతిరూపం. సో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ అలానే ఫార్మర్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకగా చేసి ఇప్పుడు ఒక ఎన్జిఓని లీడ్ చేస్తున్నారు. వారే రత్నప్రభ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. ఫైన్. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎన్జిఓని లీడ్ చేస్తున్నారు, హెడ్ చేస్తున్నారు. అవును. ఓకే, దాని గురించి చెప్తారండి? పేరేంటి? మా ఎన్జిఓ పేరు ఉబుంటు అండి. ఉబుంటు ఇస్ ఆఫ్రికన్ ఫిలాసఫీ, విచ్ మీన్స్ అంటే మనిషి ఒక్కళ్ళే సమాజంలో ఉండలేరు అని, తోడు ఉండాలా అని, మీ సంతోషంలో నా సంతోషం ఉంది అని, మనం అందరం కలిసి ఉంటేనే సంతోషంగా ఉండొచ్చు అని. సో ఈ ఫిలాసఫీ మాకు చాలా నచ్చింది. మహిళలందరూ కలిసి ఒకళ్ళొకళ్ళ కోసం పని చేయడమే ముఖ్యం అనుకొని ఈ ఉబుంటు అనేది పేరు సెలెక్ట్ చేశాము. బేసిక్గా నేను సర్వీస్లో దాదాపు 40 సంవత్సరాలు అయిపోయింది. సర్వీస్లో అంటే ఐఏఎస్ 38 years ఆఫ్ సర్వీస్ ఇన్ ఐఏఎస్, తర్వాత ఉబుంటు కూడా ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది. సో అప్పటి నుండి ఏంటంటే నేను ఎప్పుడు మహిళలతో పనిచేస్తూ వచ్చాను. ఏ పోస్ట్లో ఉన్నా కూడా, అంటే అది ఇప్పుడే అనేది కాదు, స్టార్ట్ అయింది. సర్వీస్ బిగినింగ్ నుండే మహిళలతో పనిచేస్తూ వచ్చాను. సో ఆ కనెక్షన్ వల్ల ఇట్లా రిటైర్ అయిన తర్వాత కూడా ఒక మహిళల కోసము ఒక ఎన్జిఓ మేము ఫ్లోట్ చేసామన్నమాట. ఇది ఎందుకు జరిగిందంటే ఒక కథ ఉంది. చెప్పొచ్చా కథ? టైం అంటే నేను 1986 అంటే ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది. నా సెకండ్ పోస్టింగ్ చిక్మంగళూరులో నాకు అక్కడ పోస్ట్ చేశారు. అప్పుడు ఒక చాలా కొత్త మహిళల కోసము ఒక పైలట్ ప్రాజెక్ట్ వచ్చింది, డ్వాక్రా అని, డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఫస్ట్ టైం అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లోట్ చేశారు. సో ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క పైలట్ డిస్ట్రిక్ట్ తీసుకున్నారు. సో అందుకే నాకు అప్పుడు అక్కడ పోస్ట్ చేస్తారు, ప్రమోషన్, సబ్ కలెక్టర్ తర్వాత జాయింట్ కలెక్టర్గా పోస్ట్ చేస్తారు కదా, అట్లా పీడీడీఆర్డీగా పోస్ట్ చేశారు. అక్కడ వెళ్ళినప్పుడు నేను రెండో రోజే ఒక స్కూల్ టీచర్ వచ్చారు నాతో కలవడానికి, కాశప్ప అని. సో ఆయన ఏమన్నారంటే, నేను ఒక టీచర్, చిన్న టీచర్ని, కానీ మీలాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి నేను సలహా ఇవ్వచ్చో లేదో తెలియదు, కానీ ఇవ్వాలనుకుంటున్నానంటే, లేదండి ఇవ్వండి, మేము కొత్తగా సర్వీస్ జాయిన్ అయ్యాం కదా, చెప్పండి, మీ సలహాలు మాకు పని చేయడానికి ఉపయోగంగా ఉంటుందని చెప్తే, అప్పుడు ఆయన ఏమన్నారంటే, మహిళలు చాలా తక్కువగా వస్తారు, అప్పుడు చాలా తక్కువగా వచ్చారు, ఇప్పుడు వస్తున్నారు. 1985లో అయితే ఇంకా 10% కూడా లేరు మహిళల సర్వీస్లో, చాలా తక్కువగా వస్తారు. మీరు వచ్చినప్పుడు మీరు కూడా మహిళల కోసం పనిచేయరు, వచ్చి మామూలుగా అందరిలా పనిచేసి వెళ్ళిపోతారు. మహిళల కోసం పని చేయకపోతే ఎవరు చేస్తారు? అందుకే ఇక్కడ మీకు ప్రత్యేకంగా ఒక స్కీమ్ కూడా ఉంది, మీరు మహిళల కోసం మీరు పని చేయాలి, యూ షుడ్ లీవ్ అ మార్క్ దట్ యు హావ్ డన్ సంథింగ్ ఫర్ విమెన్ అని ఆయన సలహా ఇచ్చాడు. నాకు చాలా నచ్చింది. కరెక్టే, మేమే మా వాళ్ళ కోసం చేయకపోతే ఇంకెవరో వచ్చి చేయాలని ఎందుకు అనుకోవాలని అప్పటి నుండి ఆ డ్వాక్రా ప్రాజెక్ట్లో మహిళలతో పనిచేశాను. అలా ప్రతి చోట ఎక్కడ వెళ్ళాను, రాయచూర్ డీసీగా వెళ్ళాను, డీసీ అంటే కలెక్టర్గా, అక్కడ మహిళలుగా ఆటో రిక్షాస్ ఇచ్చాను, దేవదాసి రిహాబిటేషన్ చేశాను, బీదర్ వెళ్ళాను, బీదర్లో కూడా లిటరసీ క్యాంపెయిన్లో అంతా మహిళల కోసం వర్క్ చేశాము, జిల్లా పరిషత్ యాక్షన్ ప్లాన్ మహిళల కోసం చేశాను. దాని తర్వాత ఇంటర్ స్టేట్ డెప్యుటేషన్కి ఆంధ్రప్రదేశ్ వచ్చాను, అప్పుడు కూడా ఐటీ సెక్రటరీగా చేశాను ఇక్కడ హైదరాబాద్లో. మహిళల కోసం పాలసీలో కొంచెం అంటే కొన్ని స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేసాము. తర్వాత మన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో ఉన్నాను. అప్పుడు మహిళల పేరుతో ల్యాండ్స్ రిజిస్టర్ చేస్తే 1% డిస్కౌంట్ ఇంట్రొడ్యూస్ చేసాము. అలా ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా అక్కడ మహిళల కోసం పనిచేస్తూ వెళ్ళాను. దాని తర్వాత ఇండస్ట్రీస్లో మళ్ళీ కర్ణాటక వెళ్ళినాక ఇండస్ట్రీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వెళ్ళాను. సో అక్కడ కూడా మహిళల కోసం ఒక ప్రత్యేకమైన పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీలో ఇంట్రడ్యూస్ చేశాను. ఆ సందర్భంలో ఈ మహిళలందరూ కలిశారు, విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు అదే చెప్పారు, ఎవరు ఇప్పటివరకు మాకు పట్టించుకోలేదు, మీరు ఫస్ట్ టైం పట్టించుకుంటున్నారు మాకు. సో అలా మళ్ళీ సిఎస్ అయినాక మహిళల కోసం ప్రత్యేకంగా మన బడ్జెట్లోనే ఒక జెండర్ బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేసాం.
సో అలా చేస్తూ వచ్చి రిటైర్ అయినాక ఈ మహిళలతో నేను ఇండస్ట్రీస్లో పనిచేశాను కదా, వాళ్ళు మీరు ఇలా మాకు వదిలేసి వెళ్ళిపోతే ఎలా, మేము ఒక వాట్సాప్ గ్రూప్ చేసామన్నమాట, ప్రెసిడెంట్స్ ఆఫ్ ఆల్ అసోసియేషన్స్. సో అలా అసోసియేషన్కి ఒక ఎన్జిఓగా రిజిస్టర్ చేద్దామని అప్పుడు యుబుంటు అనేది ఒకళ్ళు మెంబర్ సజెస్ట్ చేశారు. ఆ ఫిలాసఫీ చాలా మంచి ఫిలాసఫీ. అంటే అందరూ కలిసి ఉంటేనే సుఖంగా ఉండగలుగుతాము అనేది కాన్సెప్ట్ అనమాట. ఐ కెనాట్ బి హ్యాపీ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ. సో ఇది బాగుందని అది వి టుక్ దట్ నేమ్ అండ్ రిజిస్టర్డ్ ది ఎన్జిఓ. సో విమెన్ చిన్న చిన్న బిజినెసెస్ టైర్ 2, టైర్ 3 సిటీస్లో చేస్తుంటారు కదా, వాళ్ళ బిజినెస్కి ఇంప్రూవ్ చేయడానికి, అప్స్కేల్ చేయడానికి మేము వర్క్ చేస్తుంటాం. ప్రెజెంట్లీ మేము ఏమంటే మొబైల్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ మహిళలకి ఇస్తున్నాం. దాదాపు 5,500 మహిళలు కవర్ చేసాం మేము. సో దట్స్ హౌ ఐ కీప్ మై సెల్ఫ్ బిజీ. ఈ లెక్కన మీరు మీ లైఫ్ అంతా, జీవితం అంతా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము, ఆడవాళ్ళ కోసం చాలా కృషి చేశారండి. రెగ్యులర్ గా డిపార్ట్మెంటల్ వర్క్ చేస్తూ ఆ వర్క్ తో సహా ఈ వర్క్ కూడా ప్యారలల్ గా చేశాను. అమేజింగ్ అండి. సో మేడం, మిమ్మల్ని ఐఏఎస్ వైపు ప్రేరేపించినటువంటి సంఘటనలు ఏంటి? అంటే బేసిక్గా నాన్నగారు సర్వీస్లో ఉన్నారు, అమ్మాయేమో డాక్టర్, మా మదరు. సో నాన్నగారు సర్వీస్లో ఉన్నప్పుడు మేము గుంటూరు కలెక్టర్గా ఉన్నారు, దాంతో ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఉన్నారు, మళ్ళీ హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నారు. అప్పుడు ఆయన ప్రయారిటీ ఏముందంటే ప్రజలతో కలిసేవాళ్ళు. పొద్దున్న నుండి సాయంత్రం ఎక్కువగా ప్రజలతో కలిసి వాళ్ళ దగ్గర పెటిషన్స్ రిసీవ్ చేసి వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాళ్ళు. సో అది చూసి వాళ్ళు ప్రజలకి ఆయన హెల్ప్ చేసేటప్పుడు ఆ సంతోషం అంటే నాన్నగారికి కలిగేది, బట్ ఆ ప్రజలకు కూడా సంతోషం కలిగేది చూసి ఇది బాగుంది అనిపించింది. రెండోది అమ్మ డాక్టరు, సో ఏదో కెరియర్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పారు. మెడిసిన్ సమ్హౌ నాకు అది జెల్ కాలేదు. సో ఐ ట్రైడ్ టు గెట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్. ఓకే, మీ జీవితంలో మిమ్మల్ని అత్యంత ఇన్స్పైర్ చేసినటువంటి పర్సన్ ఎవరండి? ప్రేరేపించిన పర్సన్ ఎవరు? అట్లా ఏమి ఒక్కళ్ళే అంత అని ఎవరు లేరు. బేసిక్గా అమ్మ నాన్ననే ఇన్స్పైర్ చేశారు మనకి. అంటే మన జనరేషన్, అంటే నా జనరేషన్లో మా కాలేజీలో ఉండే నా క్లాస్మేట్స్తో కంపేర్ చేస్తే మా అమ్మ చాలా ఎక్కువగా నాకు ఇన్స్పైర్ చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా, మా ఫ్రెండ్స్ కూడా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. అంటే మీ అమ్మ ఇంత బ్రాడ్ మైండెడ్గా ఉన్నారు, నీకు చదువుకోవడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. ప్యారలల్గా నేను ఐ టు ప్లే టేబుల్ టెన్నిస్ ఆల్సో. సో ఫతే మైదాన్కి వెళ్ళి అక్కడ టేబుల్ టెన్నిస్ కోచింగ్ తీసుకోవడము, మళ్ళీ ఇంటర్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీకి రిప్రజెంట్ చేశాను. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఉంది, స్టేట్కి రిప్రజెంట్ చేశాను. సో ఆ రకంగా చూస్తే ఇప్పుడు చూస్తుంటే ఆ జనరేషన్లో అంటే అందరికీ ఇంత ఇన్స్పిరేషన్ బహుశా ఎవరికి, మా ఫ్రెండ్స్లో అయితే ఎవరికి, మా సర్కిల్లో ఎవరికి లేదు. సో మై మదర్ వాజ్ ది ఇన్స్పిరేషన్ ఫర్ మీ ప్లస్ టు మై ఫ్రెండ్స్. మా మదర్, మా ఫ్రెండ్స్ కూడా ఇన్స్పైర్ చేసేవాళ్ళు, మీరు చదవాలా, ఉద్యోగాలు చేయాలా, వాళ్ళ మదర్స్కి చెప్పేవాళ్ళు. అంటే మీకు అర్థమైంది కదా, కాలేజ్ లో ఉన్నప్పుడు పెళ్లి చేయాలా అని అలా అన్ని డిస్కషన్స్ అప్పట్లో ఇంకా అసలు మా అమ్మ అనేవాళ్ళు, లేదు చదవని, అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ చేయని వాళ్ళు, ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, గర్ల్స్ షుడ్ బి ఇండిపెండెంట్ అనేది. సో ఐ థింక్ మదర్ ఇస్ అ మేజర్ ఇన్స్పిరేషన్, దాని తర్వాత ఫాదర్. నైస్ అండి. సో మీరు హ్యాండిల్ చేసినటువంటి రోల్స్ చిన్న రోల్స్ కాదు, ప్రొఫెషనల్ ప్రెషర్ అన్నది చాలా ఉంటుంది, ఉద్యోగ ఒత్తిడి అన్నది. సో వాటితో పాటు మరి మీ ఫ్యామిలీ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? ఎలా చేశానని నాకే తెలీదు, కానీ మోరల్లెస్ బ్యాలెన్స్ అయింది. ఎందుకంటే నేను అంటే ప్రౌడ్గా చెప్పగలుగుతాను, నేను అన్నీ అంటే మేల్ డామినేటెడ్ పోస్ట్సే చేశాను. అంటే ఎక్కువగా ఒక్కొక్కసారి సర్వీస్లో వచ్చినప్పుడు ఫ్యామిలీ కోసం అంటే త్యాగాలు చేసి
సెక్రటేరియట్ పోస్టింగ్స్ చేసి 10 to 5 చాలామంది చేస్తారు. కానీ నేను నా కెరియర్ గ్రాఫ్ చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే బీదర్ అండ్ రాయచూర్ చాలా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కర్ణాటకలో. ఇప్పుడు లేడీస్ వెళ్తున్నారు కానీ అప్పుడు ఎవ్వరు లేడీస్ అసలు కలెక్టర్గా వెళ్ళేవాళ్ళు కాదు. గవర్నమెంట్ కూడా పోస్ట్ చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే అది చాలా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అని. సో ఐ వాజ్ ద ఫస్ట్ సబ్ కలెక్టర్, ఫస్ట్ కలెక్టర్ బీదర్, రాయచూర్. దాని తర్వాత వైజాగ్లో ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్లో నేను డెవలప్మెంట్ కమిషనర్గా చేశాను. అక్కడ కూడా మొత్తం వైజాగ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అంతా డెవలప్ చేశాను. దాని తర్వాత ఇక్కడ ఐటీ సెక్రటరీగా వచ్చాను. సో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 2005 and 2010 2 ఐటీ పాలసీస్ నా చేతిలో అంటే రిలీజ్ అయినాయి అన్నమాట. ఇప్పుడు ఈ సైబరాబాద్ మనం ఏం చూస్తున్నామో దాంట్లో నాది కూడా కొంచెం కాంట్రిబ్యూషన్ ఉందని చెప్తున్నాను. ఆల్మోస్ట్ టాప్ కంపెనీస్ నా టైంలో విప్రో కానీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, మైంట్రీ, చాలా కంపెనీస్ నా టైంలో వచ్చాయన్నమాట. ఇప్పుడు నేను అక్కడ వెళ్తుంటే గుర్తుపట్టలేకపోతున్నాను, అంటే అంత మార్పు వచ్చింది. బట్ వీ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్. సిమిలర్లీ మళ్ళీ ఐటీ ఇండస్ట్రీస్ సెక్రటరీగా కూడా, ఫస్ట్ ఇండస్ట్రీస్ సెక్రటరీ ఇన్ కర్ణాటక. అప్పుడు కూడా లేడీస్ చేయగలుగుతారా చేయలేరా అని చాలా డిస్కషన్ అయ్యి ఫైనల్లీ నాకు పోస్ట్ చేశారు. సో అప్పుడు కూడా కర్ణాటక 8th పొజిషన్లో ఉంది, అది ఫస్ట్ పొజిషన్ తీసుకొచ్చాను నేను. ఇట్ వాజ్ అ ఛాలెంజ్, ఎందుకంటే లేడీస్ ఇండస్ట్రీస్ హెడ్ చేయలేరు అని అందరూ డిస్కస్ చేస్తున్నారు. సో ఐ థింక్ మీరు ఫస్ట్ ఉమెన్, ఫస్ట్ ఉమెనే. ఎందుకంటే ఉమెన్ అంటే హెల్త్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఏదో ఏంటి మన కల్చరు, మన కన్నడ అండ్ కల్చర్ అలా ఇచ్చేవాళ్ళు మన దగ్గర. ప్రతి స్టేట్లో అదే. ఎప్పుడో వెరీ రేర్లీ సమ్ లేడీస్ గెట్ గుడ్ పోస్టింగ్స్. సో అది ఇండస్ట్రీస్ రావడం కూడా మంచిది. దాని తర్వాత మూవ్ ఆన్ టు బికమ్ చీఫ్ సెక్రటరీ. సో కెరియర్ గ్రాఫ్ చూస్తే ప్రతి పోస్టింగ్ ఛాలెంజ్. పోస్టింగ్స్ అప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎక్కడైనా లోపల ఒక చిన్న గిల్ట్ లేదా ఏదైనా మిస్సింగ్ ఫీలింగ్, ఫ్యామిలీ ఏదైనా ఉండేదా అండి? అంటే ఎక్కువ టైం కేటాయించలేకపోవడం అలాంటిది. ఐఎమ్ మోర్ వర్క్ మైండెడ్, అందుకే నాకు ఆ గిల్ట్ అనేది అనిపించలేదు. మేబీ అదర్ సైడ్ మన హస్బెండ్ పిల్లలకి అనిపించింది, మిస్ అయ్యారు. నాకు మాత్రం వర్క్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంది. సో అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి మిస్ అయ్యి, అంటే కంటిన్యూస్గా మనకు అంత స్ట్రెస్ఫుల్ పోస్టింగ్స్ ఉండవు కదా, మధ్యలో కొన్ని లైటర్ టైం కూడా ఉంటుంది, వాళ్ళతో కూడా స్పెండ్ చేసాము. బట్ జనరల్గా ఏంటంటే నేను ఎక్కువగా వర్క్ చేయడానికి ఇష్టపడతాను. ఓకే, మీ సోఫార్ జర్నీలో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండిందండి మీకు? ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుందని చెప్పాలి. వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ కదా. అంటే నేను ఒక విధంగా ఫ్యామిలీ సపోర్ట్ ఐ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వాళ్ళు సపోర్ట్ చేస్తారు అని. సో నాకు ఏ పోస్టింగ్ వచ్చిందో నేను వెళ్తున్నాను, పిల్లలు కూడా అలా అడ్జస్ట్ అవుతూ పోయారు. ఐ థింక్ దే ఫెల్ట్ ఆల్సో, మిస్ కూడా చేశారు. అట్ దట్ సేమ్ టైమ్ దే ఫెల్ట్ ప్రౌడ్ దట్ మై మదర్స్ డూయింగ్ సంథింగ్, బికాస్ పబ్లిక్లో అందరూ ప్రేస్ చేసేటప్పుడు she's friendly, she's work oriented, quick decisions, positive and mindset, ఇవన్నీ చెప్తుంటే they were also feeling happy. అండ్ మీ జీవితాన్ని మార్చిన ఒక సంఘటన గురించి చెప్పాలి అంటే ఆ సంఘటన ఏంటంటే? జీవితం మార్చిన సంఘటన, జీవితం అలా ఏం లేదు. ఐ డోంట్ థింక్, ఓకే, ఐ డోంట్ రిమెంబర్, అట్లా ఏమీ లేదు. ఓకే, ఫైన్. లేదా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ మిమ్మల్ని, అంటే మీకు మీరే గర్వపడేలా చేసినటువంటి ఏదన్నా ఇన్సిడెంట్? ఐ ఫెల్ట్ ప్రౌడ్ ఉన్నాయి. కానీ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ప్రధాన మంత్రి గారు నరేంద్ర మోదీ గారు నాకు ఒక కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో పొగిడారని మా బ్యాచ్మేట్ ఢిల్లీ నుండి ఫోన్ చేసి చెప్పారు. సో ఐ వాజ్ రియలీ షాక్డ్, అసలు ఎలా చెప్పారు అని. అంటే అది నేను ట్విట్టర్లో ఒక చిన్న స్టోరీ రాశాను ఒకరోజు.
రాత్రి. ఇలా నేను చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను అదే చెప్పాను కదా, మై డోర్స్ వే ఓపెన్ ఫర్ పబ్లిక్. సో చాలా మంది కలవడానికి వస్తున్నారు. దాదాపు ఒక నెల నేను ఐ వాజ్ రిసీవింగ్ ఓన్లీ విజిటర్స్. ఫ్లవర్స్. బెంగళూరు ఇస్ ఫేమస్ ఫర్ ఫ్లవర్స్. సో పబ్లిక్ అంతా ఆల్ ఓవర్ కర్ణాటక దే వర్ సో హ్యాపీ. సో ఆ రష్లో ఒక మనిషిని వచ్చి నా పక్కన నుండి, అమ్మ నేను నర్సప్ప అంటున్నాడు. ఏంటి అని అడుగుతుంటే ఇట్లా ఏదో చెప్తున్నాడు. ఆ రష్లో వినపడట్లేదు. సరే నీ ఫోన్ నెంబర్ రాయని లెటర్ ప్యాడ్ మీద ఫోన్ నెంబర్ రాయించాను. తర్వాత 2 రోజుల తర్వాత మా పిఏకి చెప్పాను, ఈయన చాలా ఏదో స్ట్రెస్లో ఉన్నట్టున్నాడు, ఈ నంబర్ ఫోన్ చేయి ఒకసారి పిలిపించు అని. సో ఆ అబ్బాయి వచ్చినప్పుడు అంటే ఇస్ అ మ్యాన్, ఏమన్నాడంటే ఇలా మీరు రాయచూరులో కలెక్టర్గా ఉన్నప్పుడు మీరు నాకు ఏమంటారు స్కూల్లో వేశారు, అందుకే ఇప్పుడు నేను 10th పాస్ అయ్యి పోలీస్ కానిస్టేబుల్ అయ్యాను, అందుకే నేను అప్పటి నుండి మీతో కలవాలనుకున్నానని ఇట్లా ఫుల్లీ కన్నీరు వచ్చేసాయి ఆయనకి. సో అదేమైంది, నేను రాత్రి 11 గంటలు ఇంట్లో ఉండేటప్పుడు ఒకసారి ట్విట్టర్లో అది రాశాను. అంటే యాజ్ ఆఫీసర్స్ మనం చిన్న యాక్షన్స్ తీసుకుంటే అది ఇట్లా హ్యాస్ అ లాస్టింగ్ ఇంపాక్ట్ ఇన్ సంబడీస్ లైఫ్. మనం కొంచెం ఒక స్టెప్ కొంచెం ముందుకు వచ్చి హెల్ప్ చేస్తే యాజ్ ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. ఈ అబ్బాయి ఎవరని నాకు తెలీదు, కానీ 27 సంవత్సరాల తర్వాత వచ్చి ఇలా హీ అక్నాలెడ్జ్డ్ అని నేను రాస్తే అది ప్రైమ్ మినిస్టర్ చూసినట్టున్నారు. సో ఆఫ్టర్ 2 days ఆయన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కలెక్టర్స్కి అడ్రస్ చేశారు. అప్పుడు ఇట్లా నేను చదివాను, ఒక లేడీ ఆఫీసర్ ఇలా ట్వీట్ చేశారు, మీరు అందరూ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ వెళ్ళి పనిచేయాలా, మీరందరూ ఏదో మంచి జిల్లాలు కావాలనుకుంటారు, కానీ మీరు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ వెళ్తే ప్రజలకి ఎక్కువ సేవ చేయగలుగుతారు అని ప్రధానమంత్రి గారు చెప్పారు. మా బ్యాచ్మేట్ అప్పుడు పరమేశ్వర్ అయ్యర్ అని, హీ వాజ్ ఇది జలశక్తి సెక్రటరీ. ఓకే, ఆయన విని నాకు ఫోన్ చేశారు ఇలా పిఎం చెప్పారు అని. సో ఐ వాజ్ హ్యాపీ, అంటే కుడ్ నాట్ బిలీవ్. బట్ మీన్ వైల్ అది ఏమైంది, మార్నింగ్ మీడియా అంతా కవర్ చేసేసారు అది. సో అగైన్ మీడియా స్టార్టెడ్ ఫ్లడింగ్ ఇంటూ మై హౌస్. ఆల్రెడీ లేడీ చీఫ్ సెక్రటరీ అవి ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత TV9, TV5 అన్ని ఆల్ ద ఛానల్స్, సువర్ణ టీవీ అందరు రావడం మొదలుపెట్టారు. వాళ్ళు నేను అన్నాను ఎంతమందికి ఇంటర్వ్యూ ఇవ్వగలను, నేను అందరికి ఒకటే కామన్ ఇస్తానంటే లేదు మాకు ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలన్నారు. మీన్ వైల్ వీళ్ళు ఎవరు వెళ్ళి ఆ నర్సప్పని పట్టుకొని వచ్చారు, వన్ ఆఫ్ ద మీడియా. ఓకే, ఆయన కూడా కూర్చోబెట్టేశారు అక్కడ. సో హీ వాజ్ కంటిన్యూస్లీ క్రైయింగ్, అసలు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు. సో అలా ఇట్ వాజ్ వెరీ టచింగ్. అంటే ప్రైమ్ మినిస్టర్ రికగ్నైజ్ చేయడము అబౌట్ మై వర్క్ అనేది ఇట్ వాజ్, అంటే జనరల్గా చీఫ్ మినిస్టర్స్ పబ్లిక్ అలా అప్రిషియేట్ చేస్తుంటారు. Definitely getting appreciation from such a big person is a very great privilege. It went on for 1 month. I was floating in that appreciation. Very nice to know that, ma'am. So మీ IAS ప్రయాణంలో మీకు గుర్తుండిపోయే పోస్టింగ్ ఏది? చాలా కష్టం, అన్ని పోస్టింగ్స్ చాలా బాగున్నాయి. ఒకటి స్పెషల్ గా ఉంటుంది కదా, కొంచెం స్పెషల్, ఆ ఒక్క మార్క్ దేనికి ఇస్తారు? ఒక్క మార్క్ అంటే ఫస్ట్ అది నా ఫస్ట్ పోస్టింగ్ బీదర్ అని చెప్పొచ్చు. చేంజ్ మై డెస్టినీ, బీదర్. అంటే బీదర్ అనేది కర్ణాటకలో ద మోస్ట్ బ్యాక్వర్డ్ అండ్ కార్నర్ మోస్ట్ డిస్ట్రిక్ట్. ఓకే, మనకి ఇక్కడ ఆదిలాబాద్ అనుకోండి, అక్కడ శ్రీకాకుళం అనుకోండి, అలా కార్నర్ మోస్ట్ డిస్ట్రిక్ట్ అనమాట. సో జనరలీ అక్కడ లేడీస్ పోస్ట్ చేయరు, బికాస్ బెంగళూరు నుండి 600 or 700 kilometers దూరం. అక్కడ ఏదో సమ్ ఇష్యూస్ జరిగినాయి. అప్పుడు సీఎం ఐ వాంట్ వెరీ ఫ్రెష్ అండ్ క్లీన్ ఆఫీసర్ అన్నారు. మేము మసూరు నుండి వచ్చాం కదా, అందుకే మా డిప్యూటీ సెక్రటరీ ఆవిడ చూసి, లేడీ డిప్యూటీ సెక్రటరీ ఉన్నారు, బీదర్ హైదరాబాద్ దగ్గరగా ఉంది, నాకు అనుకూలంగా ఉంటుందని బీదర్ వేశారు. ఓకే, సో ఇట్ కిల్ 2 birds with 1 stone. నాకేమో ఇంటి దగ్గర పోస్టింగ్ దొరికింది. బీదర్ ఇస్ జస్ట్ 140 kilometers అండ్ ఇట్ వాజ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. అక్కడ నీళ్లు తాగడం కూడా లేదు, బావిలోంచి నీళ్లు లాగాలంటే కూడా చాలా కష్టంగా ఉండేది. అండ్ దెర్ వాస్ నథింగ్.
సో అలాంటి డిస్ట్రిక్ట్లో నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక పుస్తకం రాశాను, నేను మీకు తర్వాత ఇస్తాను. అది ఎలా చాలా బ్యాక్వర్డ్గా ఉన్నింది. మేము మసూరి నుండి రావడము, ప్రజలతో ఎలా కలవడము, డిసిషన్ అనేది ఎలా తీసుకునేది అనేది ఇట్స్ వెరీ న్యూ. ఇప్పుడు కాలేజ్ నుండి సడన్గా వచ్చి మనం మసూరికి వెళ్ళాం, అక్కడ కూడా థియరీ. ఇక్కడ వచ్చి ఒక సీట్లో కూర్చొని 10 మంది వస్తున్నారు, మన డిసిషన్స్ తీసుకోవాలి ఫైల్స్ మీద, అండ్ ఇట్ షుడ్ బి ద రైట్ డెసిషన్. సో ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ టు లెర్న్ హౌ టు టేక్ అ డెసిషన్. మరి ప్రజలతో కలిసి వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళ ద్వారా అడ్మినిస్ట్రేషన్ అనేది నేర్చుకున్నాను. నేను ఇనిషియల్లీ చాలా భయంగా, షైగా, అట్లా చాలా సిగ్గుగా ఉండేది నాకు ఫంక్షన్స్కి వెళ్ళడము, అక్కడ స్పీచ్లు ఇవ్వడము. సో ఇట్ వాజ్ లెర్నింగ్. దెన్ ఎండ్ ఆఫ్ ద టెన్యూర్ నాకు ప్రమోషన్ వచ్చి నేను మళ్ళీ చిక్మంగళూరు పోస్టింగ్ వచ్చినప్పుడు కంప్లీట్ డిస్ట్రిక్ట్ వచ్చింది బీదర్. పొద్దున్న నుండి పబ్లిక్ వాజ్ కమింగ్ అండ్ మేము హైదరాబాద్ వచ్చి రావాలి. అసలు అది జహీరాబాద్ బార్డర్ వరకు అసలు ఒక ప్రొసెషన్ లాగా వచ్చారు. వెళ్ళనివ్వలేదు, అందరూ ఏడుస్తున్నారు, చాలా మంది ఏడుస్తున్నారు, నేను కూడా ఏడుస్తున్నా. అది మనం మార్నింగ్ 10 అంటే ఈవినింగ్ 5కి మేము బార్డర్ వరకు చేరాము అసలు. సో ఇట్ వాజ్ వెరీ టచింగ్. సూపర్బ్ అండి. అండ్ అలానే ఒక మహిళా అధికారినిగా మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి? మహిళా అధికారి అంటే మన అట్లాంటి సవాళ్ళు ఏమి ఉండదు. అంటే మనం మహిళా అధికారి అనే అనుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ డీలింగ్ విత్ ద పీపుల్, ఓకే, యు ఆర్ అన్ ఆఫీసర్ అని అనుకొని మనం పనిచేస్తే ఆ ప్రాబ్లం రాదు. బట్ వేరే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, సబార్డినేట్స్ ఇంకా అప్పట్లో ఇప్పుడంటే కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్ అని, ఈక్వల్ రైట్స్ అని ఇప్పుడు ఉన్నాయి, కానీ అప్పట్లో డెఫినెట్లీ ఉండేది కదా మేల్ అండ్ ఫీమేల్. సబార్డినేట్స్ కి ఎలా ఉంటుందంటే లేడీతో ఎలా డీల్ చేయాలా, మనం ఎలా అడ్రస్ చేయాలా, మేడం మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు కొంచెం హెసిటేషన్ లో ఉంటారు. మనం వాళ్ళకి కంఫర్ట్ లెవెల్లో తీసుకురావడం మన బాధ్యత. నేనేదో లేడీ అనుకొని నేనేదో అనుకుంటే మనం గ్యాప్ ఎక్కువ అయిపోతుంది. వీ షుడ్ ఫర్గెట్ యువర్ ఎ లేడీ అండ్ యూ షుడ్ స్టార్ట్ టాకింగ్ టు దెమ్ యాజ్ ఇఫ్ యూఆర్ టాకింగ్ టు ఇండివిజువల్, టు అ పర్సన్. మేక్ దెమ్ కంఫర్టబుల్. సో ఆటోమేటిక్లీ సబార్డినేట్స్ కంఫర్టబుల్ అయిపోతారు. పబ్లిక్ మేడం ఇంతేనా లేదా ఒక ఉమెన్ దగ్గర నుంచి నేను ఆర్డర్స్ తీసుకోవాలి అలా ఏం ఉండదు. సబార్డినేట్స్ కి అట్లాంటి ఏం ఉండదు. ఒక్కొక్కసారి కొంతమంది సమ్ పోలీస్ ఆఫీసర్స్ మే ఫీల్ అంటే డెసిషన్ మేకింగ్ లో అలా ఎప్పుడన్నా అవుతుంది, కానీ మన సబార్డినేట్స్ తో ఎప్పుడు కాదు అది. తర్వాత రెండోది ఏంటంటే పొలిటీషియన్స్. బికాస్ పొలిటీషియన్స్ కూడా జెంట్స్తో డీల్ చేసి అలవాటు అయిపోతుంది వాళ్ళకి. సో హౌ టు డీల్ విత్ అ లేడీ ఆఫీసర్ అనేది. సో యాజ్ ఐ సెడ్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ కంఫర్టబుల్. వాళ్ళు వస్తారు, మనకి ఇది ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ ఉంది అంటారు, చేయగలిగితే చేయవచ్చు. చేయడానికి వీలు పడకపోతే ఈ రీజన్ ఉందండి చేయలేము అంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అంటే సినిమాలో చూపించినట్టు అంతా అదే ఉండదు. 99% పొలిటీషియన్స్ దే ఆర్ గుడ్. వాళ్ళు మనం చేయలేము అంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఒక్కొక్కసారి ఎవరో ఒకరితో క్లాష్ అయిందనుకోండి, వాళ్ళు మనకి 10-15 సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు చాలా ప్రేమగా అభిమానంగా మాట్లాడతారు. ఓ అప్పుడు మేము ఫైట్ చేసుకున్నాము మేడం ఇలా అనేవాళ్ళు, నేను ఇలా అనేవాళ్ళు. బోత్ వుడ్ హావ్ మెచ్యూర్డ్ ఇన్ లైఫ్ కదా. సో అలా ఏంటంటే బీయింగ్ అ లేడీ అనేది మనము అందరికి ఆ ఫీలింగ్ రాకుండా, ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్, బట్ వీ షుడ్ మేక్ ఎవ్రీబడి కంఫర్టబుల్. నేను లేడీ, మీరు నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలా, నేను ఇట్లుంటాను, మీరు దానికి అడ్జస్ట్ కాండి అంటే వాళ్ళు కూడా అన్కంఫర్టబుల్ అయిపోతారు. మనం మామూలుగా వాళ్ళతో ఉండి ఇంట్లో ఇప్పుడు అమ్మ ఉన్నారు, అమ్మ అందరితో పిల్లలతో ఎలా మాట్లాడతారు, అందరు కంఫర్టబుల్ గా, రిలేటివ్స్ వస్తే ఎలా బాగా చూసుకుంటారు, అలా ఉంటే ఆటోమేటిక్లీ దే బికమ్ కంఫర్టబుల్ అండి. అండ్ అలానే పరిపాలన విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మీరే గర్వించేటటువంటి నిర్ణయం ఏదండి? వాట్ డెసిషన్ మేడ్ యూ ప్రౌడ్ ఈ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? అట్లా చాలా ఉన్నాయి. ఏమన్నా 1-2 మచ్చుకి? 1-2 అంటే
నేను ఇక్కడ డెప్యుటేషన్లో ఉన్నప్పుడు ఐటీ సెక్రటరీగా 2 years చేశాను. చేసిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఏదో ప్రెషర్ వల్ల నాకు షిఫ్ట్ చేశారు. ఓకే. అంటే బయట స్టేట్ ఆఫీసర్ డెప్యుటేషన్లో ఇంత మంచి పోస్టులు ఎందుకు ఉండాలా అని ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ ప్రెషర్ ఉన్నింది. సో షిఫ్ట్ చేశారు, పబ్లిక్ ఎంటర్ప్రైజ్లో వేశారు. ఆ పోస్ట్లో యాక్చువల్లీ ఒక ఫైల్ కూడా రాదు, చాలా అంటే ఏమంటే బ్యాడ్ పోస్టింగ్ అనమాట. ఓకే. సరే అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో బస్ కండక్టర్స్ అండ్ డ్రైవర్స్కి నేను పర్మనెంట్ చేస్తాను అని ఒక ప్రామిస్ ఇచ్చారు. 2 years అయిపోయింది, వాళ్ళందరూ రిప్రజెంట్ చేశారు. సార్ మీరు అధికారానికి వచ్చారు, మీరు ఇది చేయలేదని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పంపించారు. అంటే సీఎం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి చెప్పారు, ఇదేంటి బాబు నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను మీరు చూడండి అని. సో వాళ్ళు ఏం చేశారంటే ఏదో జియో తీసి ఈ జియో ప్రకారము పర్మనెంట్ చేయలేం సార్ అన్నారు. సో సీఎం గారు లేదు నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను మీరు ఏదో చేయండి అన్నారు. వీళ్ళు మనకెందుకు తలనొప్పి అని పబ్లిక్ ఎంటర్ప్రైజ్కి పంపిద్దాం, వాళ్ళ సలహా తీసుకుంటాను మా దగ్గర వచ్చింది. సో ఈ డ్రైవర్స్ కండక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వచ్చారు, మేడం ఇట్లా మీ దగ్గర ఫైల్ వచ్చింది అని. ఏదో ఒక ఫైల్ వచ్చింది, సరే ఏంటని చూశాను. చూస్తే ఆ జియో చూశాను, ఆ జియో చూస్తే ఆ జియో వాజ్ సమ్ 73 or 74 డేటెడ్ జియో. విచ్ సెడ్ దట్ దే షుడ్ హ్యావ్ దిస్ మెనీ ఇయర్స్ ఆఫ్ సర్వీస్. అంత సర్వీస్ వీళ్ళకి లేదు, అందుకే వీలు పడదని ట్రాన్స్పోర్ట్ వాళ్ళు రాసి పంపించారు. అప్పుడు నేను ఒక రికమెండేషన్ ఇచ్చాను, ఈ జియో చాలా పాత జియో, ఇప్పుడు గవర్నమెంట్ కావాలంటే ఆ జియో అమెండ్ చేసి ఇయర్స్ ఆఫ్ సర్వీస్ తగ్గియచ్చు, దట్ ఈస్ లెఫ్ట్ టు ద గవర్నమెంట్ అని రాసి పంపించాను. సో దెన్ సీఎం గారు అది ఇయర్స్ ఆఫ్ సర్వీస్ తగ్గించి వీళ్ళందరికీ పర్మనెంట్ చేశారు. సో దాదాపు 10,000 బస్ కండక్టర్స్ అండ్ డ్రైవర్స్ దే గాట్ పర్మనెంట్ అనమాట. అమేజింగ్. సో మా వాళ్ళు ఎవరో బస్సులో వస్తుంటే కూడా మా ఒక కండక్టర్ చెప్పారంటే ఇట్లా మేడం ఇంటికి వెళ్తున్నాం అంటే ఆమె వల్లనే మేము పర్మనెంట్ అయ్యాము అని. సో అలాంటి కొన్ని అంటే నిజంగా మేడం అంటే ఈ రంగంలో ఉండి అంటే పబ్లిక్ సర్వీసెస్ రంగంలో ఉండి మనం తీసుకునేటటువంటి ఏ నిర్ణయం అయినా ఎంతమంది జీవితాలని ఇంపాక్ట్ చేస్తుందో, ప్రభావితం చేస్తుందో కదా. ఎస్పెషలీ ఇప్పుడు ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అని ఉంటాయి. గవర్నమెంట్ సర్వీస్లో తండ్రి కానీ చనిపోతే వాళ్ళ సర్వైవింగ్ సన్కి గవర్నమెంట్ జాబ్ ఇస్తారు. సో నేను గుల్బర్గాలో ఉన్నప్పుడు చాలా మంది ఇట్లా వచ్చారు, సరే వాళ్ళకి పర్మనెంట్ చేసేదంత అపాయింట్మెంట్స్ జరిగింది. బట్ దేవర్ సమ్ లేడీస్ హూ కేమ్ ఇట్లా నాకు ఒక్క కూతురే ఉంది, లేకపోతే 2 కూతుర్లు ఉన్నారు, లేకపోతే 3 కూతుర్లు ఉన్నారు, మాకు ఎట్లా అని, అంతే కదా, అబ్బాయిలు లేరని. సో మా వాళ్ళు రాసి పంపించారు అబ్బాయి లేడు, సో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అని, బికాస్ గవర్నమెంట్ జియో సెడ్ సర్వైవింగ్ సన్. సో నేను ఈ అమ్మాయిలందరికీ జాబ్స్ ఇచ్చాను. ఆ జాబ్స్ ఇచ్చాను. తర్వాత నేను చీఫ్ సెక్రటరీ అయినప్పుడు అది ఒక గవర్నమెంట్ ఆర్డర్గా చేంజ్ చేశాను. అది అబ్బాయి ఉన్నా అమ్మాయి ఉన్నా మదర్స్ డిసిషన్. జనరల్గా వైఫ్కి ఇస్తారు, ఒక్కొక్కసారి వైఫ్ ఏమంటే నాకు వద్దు మా బాబుకి ఇవ్వండి అంటారు. సో నేను ఆ జియో చేంజ్ చేసినప్పుడు చాలా మంది అమ్మాయిలు వచ్చి అబ్బాయి ఉన్నా మా బాబుకి వద్దు మా అమ్మాయికి ఇవ్వండి, మా అమ్మాయి నాకు చూసుకుంటుందని వాళ్ళే రాసిచ్చారు. సో దాట్స్ ఆల్ లాట్ ఆఫ్ గర్ల్స్ ఆల్సో గాట్ జాబ్ అండ్ దట్ వాస్ ఛాలెంజ్డ్ ఇన్ ద హైకోర్ట్. హైకోర్ట్ upheld the order. Yes, girl ఉండని బాయ్ ఉండని దే హ్యావ్ ఈక్వల్ రైట్స్ అని చెప్పి. సో ఇలాంటివి యూ ఫీల్ హ్యాపీ దట్ యు హావ్ టేకన్ సమ్ డిసిషన్స్. మీరు చెప్తుంటేనే నో ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. అసలు నోబెల్ రిలేటెడ్ గానీ దాని గురించి బట్ ఐ కుడ్ ఇమాజిన్ వే బ్యాక్ అసలు ఎంతమంది. అంటే బేసిక్గా అడ్మినిస్ట్రేషన్ అనేది ఇట్స్ అన్ ఆర్ట్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు పీపుల్, యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ పీపుల్. అది మున్నాబాయ్ MBBSలో చెప్తాడు చూడండి, మనిషి ముఖం చూసి మాట్లాడండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడండి, వాళ్ళ గుండెలో ఏముందో అది బాధ అర్థం చేసుకొని మీరు దానికి అటెండ్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేషన్. నథింగ్ మోర్ దెన్ దట్. అడ్మినిస్ట్రేషన్ అనేది
ఒక మనిషికి ఏం ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంలో గవర్నమెంట్ ఆర్డర్స్ ఆర్ జనరల్ ఆర్డర్స్. గవర్నమెంట్ ఆర్డర్ ప్రతి ఒక్క కేసుకి వాళ్ళు అప్లై చేయడం కష్టం కదా, అది మనం ఎలా ఇంటర్ప్రిట్ చేస్తామని అది మా చేతిలో ఉంది. ఇప్పుడు యువత ఎక్కువగా పబ్లిక్ సర్వీసెస్ వైపు రావాలి అంటే ఏం చేయాలంటారు మేడం? మీ ఒపీనియన్ ప్రకారం ఇంకా చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు ఏం అవసరం లేదు, సోషల్ మీడియా చూసి ప్రతి గ్రామం నుండి పిల్లలు సివిల్ సర్వీస్ ప్రిపేర్ చేస్తున్నారు. మేము ఒక్కొక్కసారి అక్కడెక్కడ వెళ్తుంటాము మాక్ ఇంటర్వ్యూస్కి, చాలా రిమోట్ కార్నర్స్ నుండి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లా, శ్రీకాకుళం, ఇప్పుడు కర్ణాటకలో కూడా బిజాపూర్, బీదర్, గుల్బర్గా, నాట్ ఓన్లీ బాయ్స్, గర్ల్స్ వస్తున్నారు. సో సివిల్ సర్వీస్ అనేది చాలా ఏమంటారు, ఒక రకమైన ఒక గుడ్ గవర్నమెంట్ జాబ్, ఛాలెంజింగ్ జాబ్. దీనివల్ల మేము ప్రజలు సేవ చేయొచ్చని చాలామంది ఇప్పుడు గ్రామాల్లో వాళ్ళు కూడా రాస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఎగ్జామ్ సిస్టమ్ కూడా కొంచెం చేంజ్ చేసింది, వాళ్ళు రీజనల్ లాంగ్వేజ్లో కూడా రాయవచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఛాలెంజ్ ఏమొస్తుందంటే ఫీల్డ్లో వెళ్ళిన తర్వాత హ్యాండిల్ చేయడం చాలా కష్టమైపోయింది వాళ్ళకి. ఓకే, ఇప్పుడు మేడం మీరు అన్నట్టు చాలా మంది ఇప్పుడు పబ్లిక్ సర్వీసెస్ వైపు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ గురించి మాట్లాడుకుంటే ఇంకొంతమంది ఇయర్స్ ప్రిపరేషన్, అంటే ఒకసారి అవ్వలేదా, చాలా ఇయర్స్ దాని మీదే ఉండి అవుతూ రాక కొంతమంది డిప్రెషన్కి వెళ్ళిపోవడం, యాంగ్జైటీకి వెళ్ళిపోవడం. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పాలి అనుకుంటున్నారా? ఇప్పుడు ఏంటంటే జీవితం అంతా సివిల్ సర్వీసెస్ కాదు, లైఫ్లో ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్లో చాలా ఏజ్ గ్యాప్ బాగా పెంచేశారు, అటెంప్ట్స్ కూడా పెంచారు. మన టైంలో ఏంటంటే 3 అటెంప్ట్లు లేకపోతే 4 అటెంప్ట్లు అట్లా ఉన్నింది. సో 22, 23లో రాసి 25, 26 సంవత్సరాలు రాలేదంటే వాళ్ళు వేరే ఫీల్డ్లో వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు 33, 35, 37 వరకు రాయొచ్చు అని బాగా టైం లిమిట్ ఇచ్చారు, అటెంప్ట్స్ కూడా పెంచేశారు. దానివల్ల ఏంటంటే ఈసారి రాకపోయినా నెక్స్ట్ టైం వస్తుందేమో అని, బికాజ్ సివిల్ సర్వీసెస్ చాలా మందికి ఒక ప్యాషన్ ఉంటుంది. సో అది దానివల్ల ఎక్కువ టైం ఇవ్వడం వల్ల ఎక్కువసార్లు రాయడానికి అవకాశం వచ్చింది. సో అదొకటి స్ట్రెస్ బికమ్స్ లాంగర్. సెకండ్ థింగ్ ఇస్ పేపర్ చాలా టఫ్ అయిపోయింది. ఇప్పుడు అది CSAT అనేది ఏ పేపర్ ఇంట్రడ్యూస్ చేశారు, ఇంజనీర్స్ ఆర్ ఏబుల్ టు అటెంప్ట్ దట్, బట్ non-engineers they are finding it difficult. Sometimes even engineers are finding it difficult actually. చాలా హై లెవెల్ ఆఫ్ మ్యాథమెటిక్స్, లాజిక్, ఇంగ్లీష్ కూడా దట్ ఏమంటారు దాని ప్రెసి, అది క్వశ్చన్స్ చాలా హైగా ఉందని చాలామంది ఫస్ట్ పేపర్లోనే ఫెయిల్ అవుతున్నారు. మెయిన్ కాకుండా ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి, ఒకటి విట్ ఈస్ జనరల్ నాలెడ్జ్ అండ్ ద అదర్ ఇస్ CSAT. ఆ జనరల్ నాలెడ్జ్ బాగానే చేసుకుంటున్నారు కానీ ఈ పేపర్లో ఫెయిల్ అయిపోతున్నారు. సో దానివల్ల వాళ్ళకి చాలా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది, అంటే అంత ప్రిపరేషన్ చేసి కూడా రావట్లేదు. కాంపిటీషన్ ఇప్పుడు మన టైంలో అనుకోండి 1 లక్ష రాసి ఉంటారు, ఇప్పుడు 10 లక్ష 15 లక్షలు రాస్తున్నారు. అండ్ సివిల్ సర్వీసెస్లో ఏమంటే ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ రైట్, మీకు ఇంత పర్సంటేజ్ ఉండాలా అని ఏమీ లేదు, మీరు జస్ట్ పాస్ అయితే కూడా మీరు రాయగలుగుతారు, సప్లిమెంటరీ చేసి పాస్ అయినా రాయగలుగుతారు. సో చాలా ఫ్రీడమ్ అందరికీ ఉంది. ఇప్పుడు కొన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ అనుకోండి 50% ఉండాలా ಅಥವಾ 55 ఉండాలా అని ఉంటుంది, ఇక్కడ ఏం లేదు కదా. సో ఇట్స్ ఓపెన్ టు ఎవ్రీబడి. సో అందరు రాయాలనుకుంటారు. సో అందరు రాసేటప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కాంపిటీషన్లో అది ఫిల్టర్ అయ్యి లాస్ట్ 120, 130 IAS, తర్వాత IPS, టోటల్ అంటే అబౌట్ 800 to 1000. అక్కడ ఉన్న పోస్టులు ఏమో మనకి hundreds, బట్ అప్లై చేసే వాళ్ళు రాసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు ఇంజనీర్స్ అందరూ ఫస్ట్ ఇదే రాస్తున్నారు. ఒక టైంలో ఇంజనీర్స్ అందరూ వాళ్ళు ఇంజనీరింగ్ ఫీల్డ్లో వెళ్ళిపోయేవాళ్ళు, US వెళ్ళిపోయేవాళ్ళు, డాక్టర్స్ కూడా మెడికల్ ప్రొఫెషన్లో వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఇంజనీర్స్ రాస్తున్నారు, డాక్టర్స్ రాస్తున్నారు, డెంటిస్ట్ రాస్తున్నారు, చార్టెడ్ అకౌంటెంట్స్ రాస్తున్నారు, లాయర్స్ రాస్తున్నారు. సో ఎర్లియర్ ఓన్లీ BA, MA చేసిన వాళ్ళు ఎక్కువగా MSc అలాంటి వాళ్ళే సివిల్స్ రాసేవాళ్ళు. ఇప్పుడు 99% ఇంజనీర్స్ రాస్తున్నారు.
సో కాంపిటీషన్ ఇంజనీర్స్ కూడా ఏంటంటే ఒక కార్పొరేట్ వరల్డ్కి వెళ్ళే బదులు ఇదే కొంచెం మంచి ప్రొఫెషన్గా ఉందనుకుని వాళ్ళు వస్తున్నారు. సో కాంపిటీషన్ హెస్ గాన్ అప్. ఓన్లీ థింగ్ మీరు అడిగిన సొల్యూషన్ ఏంటంటే ట్రై చేయండి, రాకపోతే ఇంకా లైఫ్ హెస్ మెనీ మోర్ ఆపర్చునిటీస్ అనుకొని మనము అంత డిప్రెషన్లో వెళ్ళకుండా ముందు ఏమైనా వేరే ఆపర్చునిటీస్ చూసుకోవడం బెటర్. ఫైనల్లీ సో నారీ శక్తి అవార్డ్స్ 2026కి నామినేట్ అవ్వడం జరిగింది. మీరు ఎలా అనిపిస్తుంది మ్యామ్ అది? చాలా సంతోషంగా ఉంది. అంటే జనరలీ అవార్డ్స్ వస్తూ ఉంటాయి, అంటే ఇది ఫస్ట్ టైం అనేది కాదు, కానీ నారీ శక్తి ఈజ్ అ ప్రెస్టీజియస్ అవార్డ్. తర్వాత మన నిజాం గారు నాకు పర్సనల్గా తెలుసు. ఆయన యాక్చువల్లీ బాధపడ్డారు. నేను లాస్ట్ ఇయర్ కూడా లేను, నేను నారీ శక్తి అవార్డ్స్ టైంలో ఐ వాజ్ ట్రావెలింగ్. సో ఈసారి తప్పకుండా ఉంటాను, రిసీవ్ చేసుకుంటానని చెప్పారు. ఐ ఫీల్ హ్యాపీ. అంటే అవార్డ్ అనేది ఇట్స్ రికగ్నిషన్ అండి. ఎంతన్నా మనం ఏమన్నా చేసిన పనికి ఎవరో గుర్తించారు అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు రిసీవ్ ద అవార్డ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుష, ఇట్ వాస్ వండర్ఫుల్. ఒక మంచి ఇంటరాక్షన్ జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.